నా పేరు కల్పన. గుంటూరు జిల్లా దగ్గర ఉన్న తెనాలిలో ఉంటున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్నాను. నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. దానివల్ల నేను మిషన్ కుట్టలేకుండా ఉన్నాను. మా పిల్లలు ఇట్లా కాకుండా చెప్పని ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మా అబ్బాయి వాడమని చెప్పి ఇచ్చాడు. దీనివల్ల ఒక నెల వాడి చూశాను, కానీ నాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఇది కంటిన్యూ చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది అని వాడినందుకు 2వ నెల నుంచి కొంచెం నాకు పర్వాలేదు. దానివల్ల ఇది వాడినాక నాకు కాళ్ళు మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గింది. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని దీన్నే వాడుతున్నాను. దీనిలో ఒక ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్ తీసుకొని ఈ గ్లాస్ వాటర్లో కలుపుకొని రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ ఇది వాడుతూ ఉంటే ఎప్పుడైనా ఒక్క పూటే ఇది వాడాలి. దీన్ని వాడినందువల్ల నాకు కాళ్ళు బాగా ఎక్కువ తగ్గినాయి. ఇదే తీసుకొని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. గ్రాండ్ వాక్ లో వచ్చేసి 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి మేడం. లో గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ ఉంటుంది, కాండ్రాటిన్ 1.2 గ్రామ్స్ ఉంటుంది. వీటి రెండితో పాటు కర్కుమిన్ పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ వచ్చి 1.5 గ్రామ్స్ ఉంటుంది. బోస్విలా సెరాటన్ ఒక చెట్టు నుంచి తీసింది వచ్చేసి 250 మిలీగ్రామ్ ఉంటుంది. కొల్లాజన్ 40 mg ఉంటుంది. వైటమిన్ సి 80 mg ఉంటుంది. పైనస్ జెరాటిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఒక బార్క్ నుంచి తీసిన 100 mg ఉంటుంది. పైపరిన్ మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒక 10 mg ఉంటుంది. సో ఇవన్నీ కలిపి 7.5 గ్రామ్స్ పౌడర్ వచ్చేసి ఒక సాచెట్ లో ఉంటుంది మేడం. రోజుకు ఒక సాచెట్ 250 ml వాటర్ లో కలుపుకొని బాగా కరగబెట్టుకొని ఉదయం కానీ లేదా మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత తీసుకుంటూ పోతే, ఇందాక మీరు అన్నారు ఎన్ని రోజులు వాడాలని, కనీసం 3 నుంచి 6 నెలల పాటు కానీ వాడుకుంటే ఫస్ట్ వీళ్ళకి జరిగే ప్రయోజనం ఏంటంటే, ఒక్కసారి గుజ్జు కరగడం మొదలు పెట్టిందంటే దాన్ని పూర్తిగా ఫాస్ట్ గా కరగకుండా కంట్రోల్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి. వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మోకాలు నొప్పులతో బాధపడుతున్నా చేయొచ్చా? ఎప్పుడంటే ఒకసారి గ్రేడ్లు ఉంటాయి మేడం. దాంట్లో గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. 4th గ్రేడ్ అని పోయేటప్పటికి గుజ్జు మొత్తం పోతుంది. అక్కడ ఇంకేం గుజ్జు ఉండదు. ఏది కూడా విత్తనం ఉంటేనే మొలకొస్తుంది అన్నట్టు, గుజ్జు ఉంటేనే దాని హెల్త్ ని ఇంప్రూవ్ చేయగలము, అది కరిగిపోకుండా కాపాడగలం. అలాంటి వాళ్ళు వేసుకున్న వేస్ట్ అయితే ఇది నొప్పి కంట్రోల్ అవుతుంది. అలాంటి వాళ్ళు నొప్పి కంట్రోల్ అవుతుంది. గుజ్జుకు సంబంధించి ఏం చేయలేదు కానీ నొప్పి కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కొర్కుమిన్ అని చెప్పేసి పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అనాల్జెసిక్ గా కూడా పనిచేస్తుంది. అంటే వాపిని తగ్గించి నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల కాస్త పెయిన్స్ తగ్గుతాయి. పెయిన్ తగ్గుతుంది. ఎన్నిసార్లు వేసుకోవాలి ఇది? ఎలా వేసుకోవాలి? రోజుకు ఒక సాచెట్ మేడం. ఒక సాచెట్ 250 ml సాచెట్స్ ఉంటాయా? దాంట్లో సాచెట్లు ఉంటాయి. ఓకే ఓకే. అది 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. 250 ml వాటర్ లో దాన్ని కలుపుకొని భోజనం తర్వాత తాగాల. 8 రకాల ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. కొంచెం హెర్బల్ అవి ఉంటాయి. మామూలు ఖాళీ కడుపుతో తాగితే కొంచెం మంట, ఇరిటేషన్ ఉంటుంది. లంచ్ తర్వాత భోజనం తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం భోజనం మన ఇష్టం ఏదో టైం.